హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బై గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కలి బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి గాయ్స్. మనం వచ్చేసి బీఆర్ అయితే ఆడిపోతుంది అనమాట. ఇదిలో కూడా నేను వచ్చేసి హీరోకి అయితే ఎక్కాను. ఇప్పుడైతే మన లక్కీ రాయలతో తిప్పుదాం. ఓకే, ఇందులో ఓ మై గాడ్, ఇది ఏంటి సుంబాబ్, ఇది ఏదో బండిల్ అనమాట. ఇది బాగా, ఇది కూడా మంచి బండిల్ గైస్. చూద్దాం ఇంకా బండిల్. ఓకే ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి స్పిన్ చేద్దాం అనమాట. వస్తే లేకపోతే లేదు. రాలే గైస్, రాలే. ఇదైతే వెపన్కి స్పిన్ చేద్దామా? వెపన్కి స్పిన్ చేద్దాం. M8 వచ్చింది ఒప్పి. ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా వాల్యూమ్. ఇప్పుడు వచ్చేసి మనం ఊకంగా ఇది పెట్టుకున్నాం. డ్యూ సోలో బండిలు కొత్తగా ఏమైనా డ్రెస్ చేద్దాం గైస్. కొత్తగా డ్రెస్ ఏమన్నా లేరా షర్ట్స్లో? ఇదిలో కొత్తగా వచ్చింది గైస్. ఇది వేసేద్దాం స్ట్రైట్. వేసేద్దానండి ఇదే బాగుంది. ఓకే, ప్యాంటు ఇదేం బాగాలేదు, ఇది కూడా బాగాలేదు. ఇదే బెటర్ గైస్. షూస్లో ఇవి బాగున్నాయి. ఓకే, నైస్ గైస్. ఒప్పి బాగానే ఉన్నాయి. మాస్క్లో పెడదాం, ఇది పెడదాం. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేయముందు ఇంకా ఏమైనా చెక్ చేసుకోవడానికి మాస్టర్లో అయితే ఏదో గన్ వచ్చింది. ఏంటది ఇదైతే 7 days వచ్చిందనమాట. ఇంకా ఏమన్నా గన్స్ వచ్చినాయి మనకి. మన దాంట్లో టాప్ గన్ వచ్చేసి బైజాన్ G8 అయితే ఉంటుంది కదా. మన దాంట్లో టాప్ గన్, తర్వాత MP40 47%, తర్వాత బైజాన్ ఫస్ట్. ఇది అయితే 70% ఉంది కదా ముందు. ఇది మాస్టరీ కంప్లీట్ చేయాలి కదా మనం ఎలాగైనా సరే. MP40 కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. పవర్ వచ్చేసి ఇంకా క్యాంప్ ఫైర్ అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి. ఒక తట్టు స్కిల్ అయితే మారుతుంది, ఎందుకంటే మనం చాలా రోజులు పట్టిద్దాం మాడదాం. ఈసారి ఎక్స్ట్రా యూజింగ్ ఏమి ఎడికెట్టా ఇదే ట్రై చేద్దాం కదా ఈసారి. వ్యాలెట్ పెట్టలోకి వెళ్ళి ఎక్యూప్. ఓకే గైస్, దీనికి ఏమైనా బట్టలు ఉన్నాయా? బట్టలు, స్కిన్ ఇదే షర్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బిఆర్. ఏమవుతుందో తెలీదు, ఏమైపోతుందో చూద్దాం గైస్. మనకు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుంటుంది. కలహరి ఎక్కువ వస్తే కలహరిలో MP40 ఎక్కువ ఆడడం కాదు. మనం వచ్చేసి MP40కి మాస్టరీ కంప్లీట్ చేయాలి గైస్. ఎలాగైనా ఖచ్చితంగా మాస్టరీ కంప్లీట్ చేయాలి. ఈవెంట్స్లో ఫ్రీ రూమ్ కార్డ్స్ అయితే మనం ఎక్కువ ఆడం గైస్. ఈ మొట్టు మన లెవెల్ వచ్చేసి 49 గైస్. మన లెవెల్ వచ్చేసి 49. 50 వస్తే గిఫ్ట్ వస్తుందంట. పొగాటరీ వచ్చింది. పర్గాటరీ వచ్చింది గైస్. మ్యాప్ డెవిల్ రాకీ. ముందైతే రాకెట్ యూజర్ అయితే నేను ఉండేది. ఇప్పుడైతే నేను చేంజ్ చేశాను డెవిల్ రాకీ. నేను కొద్దిగా ల్యాగ్ అనిపిస్తున్నట్టు ఉంది. మనకి ఇదొక బ్యాగ్ వచ్చేసి లెక్కలు వచ్చింది. బ్యాగ్ ఎలా చెప్పండి, తర్వాత మార్చేస్తాను. లేకపోతే బ్యాగ్ ఐ విల్ చేంజ్ ద బ్యాగ్ గైస్. ఇక్కడ నుంచి దీనికి ఎక్కాలా? అవ్వదు, ఇవే పిసా అవ్వట్లేదు గైస్. ఇందులో మంచి మ్యాప్ అంటే ఉంటే ఏమనిపిస్తుంది గైస్. అన్నీ ఓపెన్ ఏరియాస్ లానే ఉంటాయి. ఇందులో తీపడమే మన షోలో కదా గైస్. ఎందుకంటే మన చచ్చిపోయిన వెంటనే ఇక్కడ పక్కన ఇక్కడ లవ్ సింబల్ ఉంటుంది. ఎక్కడంటే 49 మెంబర్స్ అలా ఏమైనా ఉంది కదా గైస్. అక్కడ పక్కన లవ్ సింబల్ వస్తుంది, టైమర్ లవ్ సింబల్ వస్తుంది. మనం ఆ టైం చచ్చిపోతే మళ్ళీ మనకి 20 అయిపోవచ్చు. ఓన్లీ
సింగిల్గా సోలోగా ఆడినప్పుడే అలాగా మనకి వస్తుంది అనమాట ఆప్షన్. డ్యూ స్క్వాడ్ ఆడితే అలా రాదు ఆప్షన్, ఎందుకంటే స్క్వాడ్ రవే అవుతుంది కదా గైస్. అందుకు మనకైతే చాలా ఎనిమిస్ అయితే ఇక్కడ దిగడం అయితే జరిగింది. M8 to B దొరికింది గైస్. హెడ్ ఓకే గైస్, స్కిల్ అయితే కొట్టాం. ఓకే స్కార్ ఓకే గైస్. ఎందుకంటే మనకి ఇప్పుడు లో సింబర్ రివైవ్ అయితే ఉంటుంది గైస్. పర్లేదు గైస్, మనం ట్రై చేయండి కిల్లు. మళ్ళీ అక్కడ దిగామంటే మళ్ళీ కిల్ అయిపోతాం, అంటే చచ్చిపోతాం అనమాట. ఇది పారాషూట్ కూడా 6 సార్లు ఎన్నో ఎక్కితే వస్తుంది గైస్. ఆ పారాషూట్ అయితే వచ్చింది 4 సార్లు ఎక్కితే, 4 సార్లు ఎన్నోసార్లు తెలీదు, అది వస్తుంది గైస్. ఈ పారాషూట్ అయితే చూపిస్తాను. ఈ స్కేట్ బోర్డ్ కూడా పెట్టాను, అది చేంజ్ చేయమని చేంజ్ చేసేస్తాను గైస్. పీఎంట్ అయితే దొరికింది. అక్కడ ఎనిమిది అయితే చూసాను నేను అందాలా. మీరు చూసారా? కామెంట్ చేయండి. ఎనిమిది గెస్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా కామెంట్ చేసేకండి, గెస్ చేసి కామెంట్ చేయండి. అయ్యో గాయస్, మనైతే డెట్ అయిపోయాం. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ అయితే ఆడతాం ప్లీజ్. ఓకే ఓకే ఓకే, మనం స్కేట్ బోర్డ్ ఇంకా బ్యాగ్ అయితే చేంజ్ చేద్దాం. బ్యాగ్ అనేది అది మనకి అదే ఎట్టుకుంటే కొద్దిగా బాగోదు, అంటే మరి అంత లెవెల్ 3 బ్యాగ్ పెద్దగా ఉంది. సో వ్యాలెట్లోకి వెళ్ళి ఇదేంటే ఇందులో మనకి వచ్చింది ఈ కార్డ్స్ వస్తే మనం ఏమన్నా డ్రెస్సెస్ తీయడానికి పనికి వస్తుంది. ఏం చేద్దాం, ఉన్న మంచి డ్రెస్ ఇది బాగుందా బాగాలేదు గైస్. ఈ నాకైతే ఒక డ్రెస్ అయితే ఇది తీద్దామా, ఇది బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. తీసేద్దాం పర్లే. ఓకే గైస్, అయితే మనకు అన్లాక్ హో గయా క్యూబ్. ఎలా ఉన్నాడు మనోడు? ఓ అయ్యో వెరైటీగా ఉన్నాడు గైస్, వెరైటీ ప్యాంటు పొడవకుండా తీసుకురా, లేకపోతే ఇది బాగాలేదు. మామూలు సూట్ అవుతుంది. మరి చెప్పులు వేద్దామా, లేకపోతే ఈ ఏదో వెరైటీగా ఉన్నది గైస్, ఇది కూడా బాగాలేదు. చెప్పులు వేద్దామా వద్దా గైస్? చెప్పులు అయితే వద్దా, మరి ఏమేద్దాం? ఇది బాగాలేదు, ఇవే వేద్దాం గైస్. ఇంకా కొత్తగా వచ్చిన చెప్పులు వేద్దాం. ఓకే లెట్స్ ప్లే. ఓకే బ్యాగ్ చేంజ్ చేయడం మర్చిపోయాను. కలెక్షన్లోకి వెళ్ళి ఎవరైనా రత్తెత్తేలా వస్తుంది గుర్రం, అది నేను కొన్నాను గైస్. బ్యాగ్ ఇది అడదామా వద్దా? ఇది వద్దు, ఇది బెటరే. మంచి బ్యాగ్ ఇది ఏమైనా పడదు, ఇది పెడదామా? ఈసారికి తెలియదు, గిల్లు నుంచి వస్తుంది కదా, సో అది ఎడదాం. మీకు చెప్పాను కదా పారాషూట్ వచ్చిందని. ఆ పారాషూట్ ఎలా వచ్చిందంటే, మనమైతే ఎలాగంటే ఫస్ట్ క్లాసెస్ వెళ్ళి అలర్ట్ హీరోయిక్, తర్వాత మాస్టర్, తర్వాత ఇది హీరోయిక్ ఎక్కిపోవడం. మనం బ్యాటిల్ రాయల్లో చూసుకుంటే మనం ఇదంతగా బ్యాటిల్ రాయల్ అయితే ఎక్కువ ఆడిన గేసి. నేను ఫస్ట్ హీరోయిక్, తర్వాత హీరోయిక్ గేసి. ఇదిగోండి గేసి ఎందుకు అంటే వచ్చింది అది. ఓకే లెట్ స్టార్ట్. మనకి ఇంకా హీరో 2లోకి వెళ్ళాలంటే 50 పెరగాలి గేసి. ఒక 50 ట్రై చేద్దాం. మ్యాక్సిమం లాస్ట్ దాకా వస్తే మనకి 50 ఈజీగా పెరుగుతుంది గేసి. మనం అయితే ఎంత లాస్ట్ దాకా మనం 4 kills చేసినా 5 kills చేసినా లాస్ట్ 7-8 మెంబర్స్లోకి అలా అయి ఉండాలి గైస్, అప్పుడు వస్తుంది మన పెట్ట. ఓకే ఇది కూడా చాలా వచ్చింది, ఇది పెడదాం గైస్. ఓకే బాగుంది. ఇదైతే ఓన్లీ పింక్ కలర్ ఎట్టాను. ఈసారి UMP, ఈసారి రెడ్ ఎడతాం గైస్. ఇది కొత్తగా వచ్చింది. ఓకే ఈసారి మ్యాప్ వచ్చేసి కలహరి గైస్. కలహరి అయితే వచ్చింది. మన సోనీ పెట్టుకున్న లాభం లేదనుకుంటాం, అంటే లాస్ట్ దాకా బతుకుండి మనం సోనియా రాగనని చంపేస్తే ఒక ఫీలింగ్ అనమాట.
ఆ పవర్ బదులు వేరే ఒక మంచి పవర్ ఎట్టినా బాగుంది అయినా సర్లేండి ఏదో వచ్చింది. అదే ఇక డిమిట్రీ ఎట్లా ఉంటుంది. డిమిట్రీ ఎంత పనికి వస్తుందంటే లాంగ్ రేంజ్లో మనం ఎవరైనా కొట్టినప్పుడు డిమిట్రీ నొక్కితే అప్పుడు మనం లేగచ్చు. అదే షార్ట్ రేంజ్ వచ్చి మనం నాకైనా సరే డిమిట్రీ ఒకసారి మనం ఫుల్గా చేస్తారు. ఇదిగోండి డిమిట్రీ ఇదిగోండి డిమిట్రీ. చాలామంది డిమిట్రీ మనం కొట్టిన డిమిట్రీ ఆడుతున్నారు గైస్. అందుకే మనం మ్యాక్సిమం లాంగ్ రేంజ్ నుంచి కొడితే ఏం చేయలేం, ఎందుకంటే గ్లో లేస్తుంది. అలాంటి టైంలో మన రెమెటివ్ అంటే బాగుంటుంది. మనమైతే ఇక్కడ దిగుదాం. ఓకే స్కేట్ బోర్డ్ అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ చేంజ్ చేయలేదు. మనకైతే బాత్ స్కేట్ బోర్డ్ ఉంటుంది గైస్. ఆ బాత్ స్కేట్ బోర్డ్ ఆడతాం తర్వాత. ఇదిగోండి గైస్ మనకైతే ఇది వచ్చింది. ఏంటి బ్యాగ్ పారాషూట్ అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే అది పెద్దగా హీరోకి వచ్చింది కాబట్టి నచ్చింది గైస్. పారాషూట్ నచ్చింది, నాకు నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడ దాకా ఎవరైతే చూస్తారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియోస్ ఎట్టే సరే నోటిఫికేషన్లో ఉంటుంది గైస్. ఓకే మనకైతే బైజన్ దొరికింది గైస్. ఇక్కడ బైజన్ అయితే ఎక్కువ ఉంది. బైజన్కి అయితే నాకు ఇష్టం గైస్, స్కిన్ లేదు గైస్. ఓకే డబుల్ విక్టర్ ఉంది. డబుల్ విక్టర్ అవసరం, ఎందుకంటే లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడు దారా 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 నీకు దారా దారా కమాండర్ రే. ఓ మై గాడ్ ఏం పర్లేదు, డై అయిపోయినా పర్లేదు గైస్, ఎందుకంటే మనకు హార్ట్ సింబల్ ఉంది. మనను ఒకరిని కొడితే ఒకరు వచ్చి క్లీన్ చేస్తారు గైస్, అందే కొద్దిగా లాస్. మనమైతే జాగ్రత్తగా దిగి వెన్నుపోటు పడాలి. వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎందుకంటే నాకు కొడిసాడు కదా అందులో ఒక్కడు వెన్నుపోటు. ఇక్కడ గ్లోవాల్ వేసాడు గైస్. ఇక్కడైతే ఎలావే బతికే ఉన్నాడు చచ్చిపోయాడా, బతికే మేము వాళ్ళిద్దరు కొట్టుకుంటారు గైస్. మనం వీళ్ళు ఇప్పటికి గన్ అయితే లూట్ అయితే తీసుకుని వెళ్ళిపోతాం, అంటే మీదకి వెళ్ళిపోతాం. ఓకే మంచి గన్ను హద్దెట్టు ओपी किल हो गया, एक नंबर। दारा रे बट्टा किल हो गया। లేకపోతే నన్నే చంపుతావారా బొట్ట, నన్నే చంపేది చేసి నన్నే చంపుకోండి అయితే. ఎవరు అనుకుంటున్నారా డెవిలక్స్ రాకీరా, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. 2 కిల్స్ అయితే వచ్చినాయి మనకి. ఇక్కడైతే కొంచెం సర్వైవ్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలామంది క్లియర్ అయితే అయిపోయారు. ఇంకా ఎనిమిషన్ ఉంటే పర్లేదు, మన దగ్గర యూఎంపీ ఉంది కదా. యూఎంపీకి కూడా మనకి 6 సార్లు ఎక్కితే వస్తుంది కదా, అది వచ్చింది అన్లాక్ అయింది. అన్లాక్ అదే ఆ స్కిన్ అయితే ఉంది మనకి, అన్లాక్ అవ్వడం కాదు ఆ స్కిన్ అయితే ఉంది. ఓకే ఇందులో లూటు మంచి లూటు ఉండాలి గైస్. సోపు పర్లేదు, ఏదో యావరేజ్గా ఉంది, యావరేజ్. ఇందులో అయితే ఎనిమిది చూసాను గైస్. ఇక్కడ మ్యాప్లో డ్రోన్ ఉంది గాల్లో, దీన్ని డస్ట్రాయ్ చేద్దాం కదండి. ఏదైనా స్క్వాడ్ ఉంటే మన నీరుకి వచ్చి మనల్ని వేస్తారు. సో మనం ఎంత బేగా వీలైతే, నాకు తెలిసి అక్కడ ఉండొచ్చు కదా ఎనిమీస్, ఖచ్చితంగా ఉండొచ్చు, ఖచ్చితంగా 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 చూద్దాం కదా. వెళ్ళి ఎంతమందిని అయితే అంతమంది చంపుకుని వచ్చేయడమే. కిల్కి అర్థంగి కమ్మి. ఇక్కడైతే ఎనిమిది ఉన్నట్టే అనిపిస్తుంది, ఎనిమిది ఉన్నట్టు ఒకటి లేడుగా ఎనిమిది అయితే. పాయింట్ తీసేద్దాం అయితే.
ఓకే. టడన్ 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 ఆట ఎక్కాం. ఓకే. జై 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 జై. మనం ఎక్కువ సౌండ్ చేస్తే ఎనిమిస్ వచ్చేస్తారు, అందుకే నడుచుకుని వెళ్దాం. మన కాలు పని చేస్తున్నాయి గైస్. ఇది ఎక్కేదమ్మా, ఇది ఎక్కేదమ్మా, ఎక్కిదమ్మా. ఓకే, నెమ్మదిగా పరిగెట్టడము అంతే గైస్. వచ్చింది కారు వేసుకుని పీక్కి వెళ్ళిపోవడమే గైస్, ఎందుకంటే అక్కడ కిల్స్ ఉంటాయి. మనం దత్త అయిపోయినా పర్లేదు. ఓకే ఓకే, ఇక్కడ గ్లోవల్ ఎత్తేస్తున్నాడు. మనం వెళ్ళిపోకూడదు పదం, మనం వెళ్ళిపోకూడదు పదం. డోంట్ సౌండ్ సౌండ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు, సౌండ్ చేయకూడదు. వేయరా, నేను ఎన్ని గంటలు వేసుకున్నా పర్లేదు నాకు. టీం బాయ్ టీం కాదు అది. కిల్ వచ్చింది, కిల్ వచ్చింది. ఎవడో వచ్చాడు రోయ్, ఎవడో వచ్చాడు, బాబాయ్ వచ్చాడు, మంచి బాబాయ్ వచ్చాడు. ఏ బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్? మనం అంత బేగ అయితే అంత బేగ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. మనం అంత బేగ అయితే అంత బేగ వెళ్ళిపోరు ఇక్కడ నుంచి. బ్రో ఎక్కడున్నారు ఎనిమి? ఎనిమి బ్రో ఎక్కడున్నావు బ్రో? హే ఎనిమి బ్రో, బ్రో ఎనిమి బ్రో ఎక్కడున్నావు బ్రో? ఇచ్చాడు 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 ఇచ్చాడు. తెలుసురా తెలుసురా, ల్యాండ్ మీద ఉందంట. తెలుసురా ల్యాండ్ మీద ఉంది, తెలుసురా తెలుసురా, నాకు ల్యాండ్ మీద ఉందని తెలుసురా. ఇండికి నేర్తావా నువ్వు? వెయ్యము ఇప్పుడు ఇండికి నెయ్యము. ఎవడొచ్చాడు? దారా 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 దారా, నీకు నీకు పెడతా. నాకు ఫ్రెండ్ ఉందా? నన్నే తీసుకెళ్ళి తగలాలి. ఇక్కడ ఎనిమి గైస్. ఏం చేయాలి? వాట్ ఇస్ ద సిచ్యువేషన్? నేనైతే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా వేసాను. ఎస్ గైస్, 5 kills అయితే వచ్చేసి. ఓ మై గాడ్, ఇంకా 13 ఓన్లీ. మన ఏంటి ఎంతో సింపుల్గా ఆడుతున్నావు? 13 అంటే ఎంత? ఓ అమ్మో, జోన్ తినేస్తారు చంపెత్తది ఇప్పుడు జోన్. ఎంత వేగ అయితే అంత వేగ వెహికల్ వేసుకుని దుబ్బాంగే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. కమాన్ కమాన్ కమాన్, పద 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 పద. జోన్ అనేది అస్సలు ఆగదురా, గుర్తించుకో. మనమైనా వెళ్ళాలి, లేకపోతే మనం సావాలి, లేకపోతే బతకాలి అంతే. ఈ జోన్ మాత్రం ఆగదు. ఆడెవడో వెహికల్ తీసాడు, ఆడెవడో వెహికల్ తీసాడు, ఆడెవడో వెహికల్ తీసాడు. ఆ వెహికల్ని డిస్టర్బ్ చేస్తాను నేను. వద్దు, గెలుక్కోకూడదు. మనం అంతా ఇదిగా ఉంటే మనం చచ్చిపోయాం అనుకోండి గైస్, పోతుంది మ్యాచ్, పోతుంది. మంచిగా ఆడి మంచిగా పోయగొట్టే మ్యాచ్ పోగొట్టుకోకూడదు ఎప్పుడు. ఓకే, ఇందాక మనం డిమిట్రీ చూసాం కదా కాస్త ఆడైతే ఆడైనా ఒకటే, బుక్కైనా ఒకటే. మనకి ఏదైనా ఒకటే గైస్, మనకి ఏదైనా ఒకటే. మెడికెట్ వేస్తా మనం బండి డ్రైవ్ చేయొచ్చు అంటే అంతకంట మంచిగా స్కోప్ పెట్టి ఎంత వస్తే అంత కొట్టడమే, ఎంత వస్తే అంత కొట్టడమే. గ్రోజా తీద్దాం గైస్, గ్రోజా తీద్దాం. గ్రోజా బాగా డ్యామేజ్ అవుతుంది. మనం సేఫ్గా బండి ఎక్కేసి మంచిగా వెళ్ళిపోవచ్చు. అంటే మనీ అంత కిల్లు కోసం ఆత్రుత పడితే మంచిగానే తీసాం కదా. 6 కిల్లు అంటే కాంబో ఏం కాదు. ఇది కూడా హీరో ప్లేయర్స్తో 6 కిల్లు చేశాను.
అదిగోండి ఎనిమి రోజు ఇచ్చి కొడితే బుర్ర ఎగిరిపోలేడు. అలా ఉండాలి గేమ్ ప్లే అంటే. పైకి ఎక్కరా వేగెక్కరా స్వామి. హెడ్ గైస్ హెడ్. దారా అదే యూఎంపీ ప్లేయరా నువ్వా నేనా. ఓరి మీరెవర్రా బాబు, మేషకి సంతకెళ్ళా. అబ్బో అడ్డపడ్డది గైస్, అవ్వలేదు. బాత్ ఇంకా మనం 20% 20%. ఇంకా చాలా పెరగాలనుకుంటున్నా. ఇంకా చాలా పెరగాలి గైస్. పర్లేదు, చాలా బాగా ఆడాం. ఓకే లాబీ, కమ్ టు ద లాబీ. ఒక చిప్ అది వస్తుంది గైస్ మనకి ఏదైనా గేమ్ ఆడినప్పుడు. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చెప్పని అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన కన్సెప్ట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇంకోసారి నుంచి రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో బాయ్. ఇది మన పేరు చేద్దాం. స్కేట్ బోర్డ్ పేరు ఇది. స్కేట్ బోర్డ్ ఇది మన వుడ్ ప్యాకర్ స్కిన్ వచ్చింది గైస్. అంటే లక్కీ రాయల్లో తిప్పితే స్కిన్ వచ్చిందని చెప్పాను కదా. అది కలెక్షన్లోకి వెళ్ళి మన స్కేట్ బోర్డ్ ఇదిగోండి గైస్. బాతు ఇదే పెడదాం. సో బాయ్.